హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. 2 డేస్ నుంచి నేను లేవట్లేదండి. చాలా నీరసంగా ఉన్నది. మందులు వాడుతున్నాను. ఈ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాను. ఉన్న కాడి నుంచి కూడా నాకు మనసు స్థిమితం ఉండలేదండి ఇక్కడ. చీకటి రూము లైట్‌లేసుకొని ఉండాలి. మళ్ళీ పైకి డ్రెస్సులేయొద్దని, మళ్ళీ ఎవరు రాకూడదని కండిషన్‌లండి. రాకూడదంటే ఫ్రెండ్స్ అండి. స్వాతి నాయుడు వచ్చిందండి. స్వాతి నాయుడు వస్తే అందరూ గొడవ. ఇదండి ఒకటే రూమ్‌లోనే అలా ఆనందంగా సర్దుకుంటాను. ఈ రూమే 5,000 అండి. అవసరం అంటారా మనకి? చూసుకుంటున్నాను. మళ్ళీ మంచి రూమ్ దొరికితే గాని ఖాళీ చేసేస్తాను. బడీలు కూడా చూస్తాను అని చెప్పాడండి. అందరూ కూడా లక్ష్మమ్మ నీకు ఒక 5,000 అంటే మంచి రూమ్ దొరుకుతుంది నేను చూస్తాను అని చెప్పారు. అందరూ కూడా నేను కూడా మళ్ళీ వచ్చి 5వ నెల వరకు 5వ తారీఖు వరకు కూడా నాకున్నది. డేంజర్ అండి అనరమ్మ. చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఏమి డ్రెస్సులు వేసుకోవద్దంటుంది. ఏమి ఎవ్వరు లేడీస్ కూడా బాయ్స్ ఎలాగ రారనుకోండి రాకూడదు అంటుంది. అలాగండి. మంచం చూసారు బెడ్ నాకు ఒకదానికే కదండి. ఎవరున్నారు లవరా ఏమన్నా ఎవరు లేరు కదా, నేను ఒకదాన్నే కదండి. మంచం అదిగో కనపడిందా, అదిగోనండి. ఓకే, పరుపండి. ఒకవేళ ఎవరన్నా చుట్టాలు పట్టాలు రానే అనుకోండి, ఏ ఫ్రెండ్స్ అన్న వస్తే పరుపండి. టీవీ అండి కనెక్షన్ 2,000 అంటే 2,000 సెటర్ బాక్స్ అక్కడ ముసలోడి ఇంట్లో పెళ్ళం దొబ్బేసిందండి. దేవి గారు ఇస్తాను అన్నారు. అదే 2,000 నీకు గొడుగది పెట్టిస్తాను అన్నారు. ఇంకా ఏం పెట్టలేదండి. అది ఇదేమో కిచెన్ కింద వాడుకుంటాను. పక్కనే ఒక కర్టెన్ అడ్డేసండి ఇలాగా. ఇది బెడ్రూము, ఇది కిచెన్. మరి ఏం చేస్తామండి, అలాగే అన్నా సరే ఏడ్చేస్తుందండి. ఒక రూమ్కి 5,000 అవసరం అంటారు మనకి? ఏది ముడి తిప్పుకుంటానికి ఖాళీ లేదండి. ఉన్నంతలోనే అలా సర్దుకుంటాను. ఉన్నంతలోనే బాబాని అలా పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇదే దేవుడి రూమ్ మళ్ళీని. అదిగోనండి పైన మా అమ్మగారు. మా తమ్ముడికి ఎప్పుడు కనికరం వస్తుందో మళ్ళీ అమ్మని ఎప్పుడు చూడమంటాడు అని నేను కళ్ళకి అంటున్నానండి. పోనీలేండి ఆడిష్టం. మనం నాన్న రెట్టించొద్దు, ఆడిని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకండి మనకి ఆరుగురు తర్వాత ఒక్క తమ్ముడండి. ఇవి కూడా అన్ని డ్రెస్సులు అండి. ఇక్కడ అక్కడ అన్ని చారీస్, పైన అన్ని చెత్తలో ఉన్నాయన్నీ పెట్టేసి అలా కట్టిన మూత వేసేసానండి. ఇక్కడ అద్దం అండి. అదిగో చూశారు కదా, వెనకపోతే చూశారు కదా. ఓకే, బషీర్ తీసుకెళ్తానని ఆ బ్యాచ్ని 5 తీసుకెళ్ళి నన్ను సత్యాన్ని వదిలేశారండి. నాకు ఇంకా మంచిదని. మేమైతే లక్షల మీద చూసేస్తారండి జనాలు. వాళ్ళకి ఏమున్నదండి, ఏదో మామూలుగా మేమేదో ఫేమస్ అండి. వాళ్ళు ఇంకా ఏం ఫేమస్ ఏం అవ్వలేదు, తీసుకెళ్ళిపోతున్నారు. పోనీలేండి. నమ్మించి అయితే మోసం చేస్తున్నాడండి మా బషీర్ కూడా. నాకు ఇంకా మాంటేజ్ పడలేదు, చేయమని ఇచ్చానండి. ఓకేనండి, సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, చూశారు కదా నా రూము, చూశారు కదా. ఎందుకంటే దుర్గా చూపించడానికి నేను వీడియో చేస్తున్నానండి. నా ఫ్రెండ్ దుర్గాకి, సత్యాకి, వీళ్ళకి పంపుతానండి. అదే అమ్మ 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 2 రోజులు నీరసం అండి, నీరసం నీరసం నీరసం. ఎలా ఉన్నానంటారు, బాగున్నానంటారా? ఎవడో దొరకట్లేదండి మనకి. లవర్ ఎవరు దొరకట్లేదు. మ్యారేజ్కి ఎవడో దొరికిన వాళ్ళు తాగుబోతే అదోళ్ళు వస్తుందండి. ఎందుకండి నా పాప నవ్వుతుందండి, నీకు పెళ్ళి అవసరం ఏంటి ఈ ఏజ్లో అని. మరి తోడు అవసరం అండి. ఏం చేస్తాం, మా పిల్ల కూడా మనల్ని చూడకుండా చేంజ్ చేస్తుందండి. రేపు మే నెల కాళ్ళని చూసి పాపం సంవత్సరం అవుతుందండి. ఏం చేస్తానండి, అది తెలుసుకోదు. దానికి అంత పగ పగ పగ. యూట్యూబ్ మానే యూట్యూబ్ మానే యూట్యూబ్ మానే. ఏం చేస్తాను చెప్పండి. మరి యూట్యూబ్ అలవాటైపోయి డబ్బులు లేకపోయినా అలా కష్టపడి రెంటలు కట్టుకుంటున్నానండి. సీతానగరం మాత్రం మంచి రూమ్ అండి, మంచి ఓనరమ్మ, మంచి అన్నగారండి. అదే ఓనర్ లేడీ, ఓనర్ బాయ్ అండి. చాలా మంచోళ్ళు. నేనంటే కూడా చాలా ఇష్టం అండి వాళ్ళకి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏం చేస్తున్నారు? పుచ్చకాయ కోసుకు తినాలండి. ఇంకా అదిగో పుచ్చకాయ 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 అండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్. ఇవాళ ఏం కాయగూరలకు డబ్బులు లేవండి. ఒక కొత్తిమీర గట్ట పావు అది తెచ్చుకున్నాను. సరేనండి. అక్కడ ఓ లేడీ ముండ దెబ్బలాడిందండి వాళ్ళు నాతోటి. నచ్చితే తీసుకుంటాం, లేదండి చూడకూడదండి, తీసుకెళ్ళేది పెట్టేది లేదు అనేసి అన్నట్టుగా. అంటే నేను అది గొడవ పడ్డాం. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవడో ఫోన్ చేస్తున్నాడో చూద్దామండి.